సింహాచలం పుణ్యక్షేత్రం హరినామ స్మరణతో మారుమరోగిపోయింది. ఉత్తర ద్వార దర్శనం భక్తకోటికి కన్నుల పండుగగా మారింది. ఎటు చూసినా నారాయణ, నరసింహ, గోవింద నామాలు ప్రతిధ్వనించాయి. భక్తజనంతో సింహగిరి పోటెత్తింది. ఏడాదికి 24 ఏకాదశిలు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంటారు. మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగొచ్చి భక్తులకు దర్శనమిస్తారు కనుక ముక్కోటి ఏకాదశి పేరు వచ్చిందని ప్రతీతి. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భక్తజనంతో అలరారింది. ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. ఉత్తర ద్వార దర్శనం మోక్షప్రదాయినిగా మారింది. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శ్రీవైష్ణవ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం ఇలా వైకుంఠమైందనే చెప్పాలి. వైకుంఠ నారాయణుడి అలంకారంలో సింహాద్రినాథుడు భక్తకోటికి దివ్య దర్శన భాగ్యాన్ని కలిగించారు. సర్వాభరణ శోభితుడై ఉభయ దేవేరులతో కలిసి శేషవాహనంపై దర్శనమిచ్చిన సింహాద్రినాథుణ్ణి కనులారా వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో తేలియాడారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ముక్కోటి ఏకాదశి ఉత్సవం ఆరంభమైంది. చతుర్వేదాలు, పురాణ ఇతిహాస ప్రబంధ పారాయణాల నడుమ పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరించి అర్చక స్వాములు పూజాధికారులు నిర్వహించారు. ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని వైకుంఠ నారాయణుడిగా అలంకరించారు. స్వామికి ఇరువైపులా ఉభయ దేవేరులను అధిష్ఠింపజేసి శేషవాహనంలో ఆశీలను చేశారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని ఉత్తర ద్వారంలోకి తోడ్కొని వచ్చారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం అనువంశిక ధర్మకర్త పూసపాటి వంశీయులు గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు కుమార్తె, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి పరివారంతో ఈవో సుజాత, అర్చక పెద్దలు తొలి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారిని ఉత్తర రాజగోపురంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి తీసుకొచ్చారు. ధూపదీప సేవ నిర్వహించిన అనంతరం తెరను తొలగించి భక్తకోటికి వైకుంఠవాసుని దర్శనం కల్పించారు. తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉత్తర ద్వారంలో స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ప్రభుత్వ వైపు గణబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సిఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకున్నారు. ఉత్తర ద్వారంలో స్వామిని దర్శించుకోవడం ఎంతో భాగ్యంగా భావిస్తున్నామని భక్తులు అన్నారు. కోరిన కోరికలు తీర్చే అప్పన్న స్వామిని వైకుంఠనారాయణుడి రూపంలో దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని చెప్పారు. దేవస్థానం చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. నా పేరు భవానీ అండి. మేము పెందుర్తి నుంచి వచ్చాము. తెల్లవారు మేము 5 గంటలకు బయలుదేరి వచ్చాము. అక్కడి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కోసం చెప్పేసి వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి, సింహాచలం దేవస్థానానికి వచ్చాము. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. 1.5 గంటలో దర్శనం అయిపోయింది. తర్వాత అన్ని ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. దేవస్థానం సిబ్బంది కూడా అన్ని ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎవరు ఎక్కడ ఇబ్బంది లేకుండా, తోపులాట లేకుండా దేని లైన్లు దానికి కరెక్ట్గా నిర్వహించారు. అలాగే ప్రసాదాలు కూడా తోపులాట లేకుండా అందరికీ ప్రసాదాలు అందేటట్టుగా చర్యలు తీసుకున్నారు. నమస్తే అండి, నా పేరు దేవి. నేను పెందుర్తి నుంచి సింహాచలం దర్శనానికి వచ్చాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వచ్చాము. అయితే గతంలో కూడా మేము చాలా వెళ్ళాము, కానీ ఇంత బాగా దర్శనం అయితే జరగలేదు. అంటే ఎప్పుడు క్యూ లైన్లో బాగా వెయిట్ చేసి అలా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఈసారి మాత్రం 1/2 అవర్లో మాత్రం మాకు దర్శనం అయిపోయింది. చాలా బాగా దర్శనం జరిగింది. లైన్లు కూడా కింద నుంచి లైన్లు ఒకేసారి అలా వదిలేసడం బాగుంది. అంటే ఎక్కడ వెయిటింగ్ లేకుండా అలా నడుస్తూనే దర్శనం జరుగుతూ ఉంది. నా పేరు పూజిత అండి. నేను దుర్గానగర్ నుంచి వచ్చాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాచలం టెంపుల్కి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. దేవుని దగ్గర నుంచి చూసుకునే అదృష్టం అనేది దొరికింది. ఇంకా మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాము.
ఇక్కడ ఏర్పాట్లు అయితే సిబ్బంది బాగా చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ మేము ఒక ½ లో మా దర్శనం అయిపోయిందండి. ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని నేతలు అదితి గజపతి, గణబాబు, గంటా శ్రీనివాసరావు, వ్యాపారవేత్త మావూరి వెంకటరమణ అన్నారు. సింహాద్రినాథుడు ఉత్తరాంధ్ర వాసులు ఎలవేల్పని చెప్పారు. సింహగిరిపై ఏ ఉత్సవమైనా అంగరంగ వైభవంగా జరుగుతుందని, ఆ స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఈరోజు ఒక పర్వదినం. అందరు కూడా సంతోషంగా ఆనందంగా గడిపించాలి. అదేవిధంగా ఆ దేవుడు మనకి మన రాష్ట్రాన్ని అద్భుతంగా డెవలప్మెంట్ చేయటానికి మనకి శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మన ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేకంగా శక్తి ఇచ్చి మన రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మన ఉత్తరాంధ్ర ఎలువెల్పు మనందరం ఎంతగానో ఆరాధించే సింహాద్రి అప్పన్న ఉత్తర ద్వార దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. మనకి అందరూ కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. మిగతా అన్ని రోజులు ఒక్కరోజు. ఈ ముక్కోటి ఏకాదశి ఏదైతే ఉందో ఇది ఒక్కరోజు. అదృష్టం ఏంటంటే ఈ ఇంగ్లీష్ సంవత్సరం మొన్న జనవరి నుంచి ఈ డిసెంబర్ 30 లోపు ఈసారి 2 సార్లు ఉత్తర ద్వార దర్శనం అదృష్టం మాకు కలిగింది. పోయినసారి కూడా జనవరి 10న ఈ ముక్కోటి ఏకాదశి వచ్చింది. మళ్ళీ ఈ రోజు 30 తారీఖున ఈ సంవత్సరంలో 2 సార్లు స్వామివారి దర్శనం. మన అందరూ నమ్మకం కూడా ఏంటంటే ఈ ఒక్కరోజు ముక్కోటి దేవతలు కూడా ఈ రోజు ఇక్కడంతా తిరగాడుతూ ఉంటారు. ఈ ఉత్తర ద్వారం ద్వారా ఎవరైతే దర్శనం చేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ మోక్షం, ముక్తి లభిస్తుంది ఒక నమ్మకం. అందుకే ఈరోజు ఈ వైష్ణవాలయాలు అన్నింటిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో కూడా లక్షలాది మంది భక్తులు ఈ ద్వార దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ధనుర్మాసం ముక్కోట ఏకాదశి దేవతలందరూ కూడా సంచరించేటువంటి ఒక మహద్భాగ్యం కలిగేటువంటి ఒక పర్వదినం. ఇలాంటి దినంలో ఉత్తర ద్వారంలో దర్శనం ఇచ్చేటువంటి స్వామివారిని చూడడానికి చాలా భాగ్యంగా భావిస్తూ ఉంటాం. అనాదిగా తరతరాలుగా వంశపారంపర్యంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారందరికీ కూడా రాజావారి కుటుంబంతో పాటు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వారు అందరం కూడా దీని ఒక సెంటిమెంట్గా భావిస్తూ వచ్చి దర్శనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. స్వామివారి నీడను ఉండేటువంటి మన అందరం కూడా సుభిక్షంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు ఉండేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా దేవాలయాలు వాటి ధర్మాన్ని పూర్తిగా పరిరక్షించాలనేటువంటి ఉద్దేశం. ఇవాళ చాలా పర్వదినం. మన ఆంధ్రప్రదేశ్ అదే ఉత్తరాంధ్ర మొత్తం అందరికీ వెళ్ళిపోయిన సింహాచలం స్వామి దర్శనానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మేడం గారు అలాగే గణబాబు గారు ఇలాగే మొత్తం అందరూ విఐపీలు ఏర్పాట్లన్నీ బాగా చేశారు. అలాగే విఐపీలకైనా కాదు మొత్తం సామాన్య భక్తులకు కూడా కంటిన్యూగా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఇవాళ చాలా బాగా నడాలని అలాగే ప్రజలందరూ బాగుండాలని ముక్కోటి ఏకాదశికి స్వామివారి ఆశీస్సులు. సింహగిరి భక్త సిరితో పులకించింది. ఉత్తర ద్వార దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక పరవశం పొందారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.